మై డే బంగారమ్స్ ఆల్రెడీ మన ఈ యాక్సెస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది అనమాట. దీని గురించి క్విక్ వివరాలు చూసినట్లయితే ఇక్కడ ఈ యాక్సెస్ ఒక బ్రాండింగ్ అనేది ఉంది. దీన్ని పవర్ చేసేది 3.072 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ దీన్ని రేంజ్ ఏమో 95 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్ అనమాట. టాప్ స్పీడ్ ఏమో 71 km/h. ఛార్జింగ్ టైం దగ్గర దాపు 6 hours 20 minutes 100% ఛార్జ్ కోసం. మన పోర్టబుల్ ఛార్జర్తో పాటు టెయిల్ ల్యాంప్ అనేది ఎల్ఈడి, ఫ్రంట్ కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఉంది. వీల్స్ పరంగా మనకి 12-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, టెలిస్కోపిక్ ఫోక్స్, డిస్క్ బ్రేక్ ఉంది ఫ్రంట్. వెనకాల కూడా చాలా చక్కగా డిజైన్ చేయబడిన అలా వీల్స్ కనిపిస్తున్నాయి. ఎల్ఎఫ్పి బ్యాటరీ, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. బెటర్ ఎనర్జీ డెన్సిటీ కోసం హుక్స్ ఫ్రంట్ అండ్ రేర్ ఆఫర్ చేశారు. మంచి స్పేస్ అనేది లెగ్ రూమ్ ఉంది. అండ్ దీని ఒక ప్రైస్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఇక్కడ రివర్స్ ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, రిలయబిలిటీ, స్టైలింగ్ అండ్ పర్ఫార్మెన్స్ స్పాట్ ఆన్ అనే ఒక ట్యాగ్ లైన్తో పాటు వస్తుంది. మంచి స్పేషియస్ సీట్ ఉంది. దీని కింద మనకి బూట్ స్పేస్ కూడా ఉంది. అది ఓపెన్ చేస్తే చూపించవచ్చు. అది దానికి ఇది కీ ఫాబ్ కావాలన్నమాట, ఎందుకంటే కీలెస్ది కాబట్టి. సో మీ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్ ఏంటి, డిజైన్ నచ్చిందా లేదా తెలియచేయండి. దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ ఒక కలర్ ఉంది అండ్ ఇది ఒక కలర్ ఉంది. డ్యూయల్ టోన్ కూడా ఇంకోటి ఉంది. సో ఇది ఇనీషియల్ ఇంప్రెషన్ అనమాట. మోటార్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 years వారంటీతో పాటు వస్తుంది. సో మీ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్ ఏంటి? ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ ఉంది, చెప్పినట్టు కీ ఫాబ్ది ఇక్కడ ఉంది. సో అంతే అండి. పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. సో ఇనీషియల్ ఇంప్రెషన్ ఏంటి మీరు తెలియచేయండి. దీని ఒక ప్రైస్ ఎంత ఉంటే మీరు దీన్ని కొన ఫిక్స్డ్ బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ దీన్ని ప్రైస్ ఎంత ఉంటే మీరు దీన్ని కొనడానికి ఇష్టపడతారు మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.